నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి మెయిన్ వార్త డబుల్ ఇంజిన్తో ప్రగతి పదం ఏపీనే నిదర్శనం అంటూ నిన్న తమిళనాడులో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే డబుల్ ఇంజన్తోనే ప్రగతి అనేది సాధ్యమవుతుంది, దానికి ఉదాహరణ ఏపీనే. మేము డబుల్ ఇంజన్ అంటే ఏ విధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉందో, ఏ విధంగా కోఆర్డినేషన్కి మేము వెళ్తున్నామో వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, దాన్ని అందిపుచ్చుకొని మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నాము, ఇదంతా కారణం ఎన్డీఏ వల్ల అన్నట్టుగా డబుల్ ఇంజన్తోనే ప్రగతి పదం, కేంద్రంలో అక్కడ ఎన్డీఏ ఉంది, రాష్ట్రం మేము ఉన్నాం, ఆ విధంగా ఆదర్శంగా తీసుకోండి, మేము ఏ విధంగా డెవలప్ అవుతున్నాం, కేంద్ర సహాయంతో ఎన్డీఏ ప్రభుత్వ సహాయ సహకారాలతో మేమైతే డెవలప్ అవుతున్నాం, మీరు కూడా ఎన్డీఏకి ఆదరించండి, అప్పుడు డబుల్ ఇంజన్ అనేది వస్తుంది, అప్పుడు కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఉండటం వల్ల, సేమ్ ఉండటం వల్ల మీ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం జరిగింది. అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకు ఓటేయండి, డెవలప్మెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎన్డీఏకు ఓటేయండి అంటూ ఆయన కోరడం జరిగింది. మహిళా బిల్లుకు మోకాలొడ్డి డీఎంకే ఏం సాధించింది, అసలు మహిళా బిల్లును వ్యతిరేకించినందుకు ఏం సాధించింది, దానికి ఏమైనా లాభం వచ్చిందా డిఎంకే పార్టీకి, మహిళలు నారీ శక్తి అనే పేరుతో బిల్లును తీసుకొని వస్తే దానికి మోకాలు అడ్డు పెట్టింది, దానివల్ల ఏం సాధించింది డిఎంకే అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్నీ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ వార్తకు సంబంధించి హెడ్లైన్ ఏంటి అంటే డబుల్ ఇంజిన్తోనే ప్రగతి పదం అన్నట్టుగా కేంద్రం నిధులు ఇచ్చినా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా మాకు మిగతా రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వట్లేదు, ఇవ్వాలి, ఇస్తే మేము యూజ్ చేసుకుంటాం అంటుంటే వీళ్ళకి మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా వీళ్ళు తీసుకొని యూజ్ చేసుకోవట్లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఈ విధంగా హెడ్లైన్స్ ఇచ్చారు. అయితే డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోంది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అనేది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉండటం వల్ల డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, నిధులు అనేవి కూడా ఎక్కువగా మంజూరు అవుతాయి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితం ఎలా ఉంటుందో తమ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకోండి అన్నట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీకు అలాంటి అభివృద్ధి కావాలంటే ఎన్డీఏను గెలిపించాలని తమిళనాడు ఓటర్లకు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంబంధించి ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ విధంగా తమిళనాడు ఓటర్లకు అయితే పిలుపునివ్వడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం గనక మీకు అక్కడ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది మీ రాష్ట్రం, దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని అన్నట్టుగా కూడా అక్కడ తమిళనాడు ఓటర్లకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే చంద్రబాబు సోమవారం తమిళనాడులోని కోయంబత్తూరు, కృష్ణగిరి జిల్లా తల్లి, చెన్నై, అన్నానగర్ నియోజకవర్గాల్లో ఎన్డీఏ తరపున అయితే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాంట్లో అయితే ఆయన పాల్గొన్నారు. అయితే కోయంబత్తూరులో వివిధ రంగాలకు చెందిన తెలుగువారు నిపుణులతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ ఏపీలో 2019లో మేము ఓడిపోతే ఆ పార్టీ వచ్చి గత ప్రభుత్వం గురించి చెప్తున్నారు, వచ్చి 5 ఏళ్లు విధ్వంసన పాలన చేసింది, దీంతో ఆంధ్రప్రదేశ్ను కాపాడేందుకు పవన్ కళ్యాణ్తో కలిసి రాజకీయంగా ముందుకు వెళ్ళాం, మేమిద్దరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఏపీలో ప్రగతిని సాధించుకుంటూ ఆయనతో సంప్రదింపులు జరుపుతూ ఆయన ద్వారా నిధులు తెచ్చుకుంటూ మేము మా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం, ఒక్కొక్క అడుగు కూడా వేసుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం, కాబట్టి మీరు కూడా ఎన్డీఏకి ఓటు వేసి మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మీరు నడిపించుకోండి, మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేయండి అంటూ కూడా నిన్న తమిళనాడులో నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచారంలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఓటర్లకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఏ విధంగా 2019 ఎన్నికల్లో గత ప్రభుత్వం ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీ 5 ఏళ్ళు ఏలింది, ఆ తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది, ఆ తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం మాట్లాడుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళాం, ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని ఈ విధంగా ప్రగతి పదంలో నడిపిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకువెళ్తున్నాం అంటూ, కాబట్టి మీరు కూడా మీ రాష్ట్ర
రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటే ఎన్డీఏకి సపోర్ట్ చేయండి, మీరు ఎన్డీఏకి ఓటు వేయండి అంటూ కూడా తమిళనాడు ఓటర్లకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్ త్వరలో కావేరీ వరకు గోదావరి జలాలు అంటూ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అదేంటంటే ఎన్టీఆర్ ఎంజీఆర్ మధ్య మంచి స్నేహం ఉండటంతో అప్పట్లో తెలుగు గంగను ప్రారంభించి తమిళనాడుకు నీరు ఇచ్చారు అంటూ గుర్తు చేశారు. తమిళనాడుకు శ్రీరామ రక్షగా గంగా కావేరీ నదుల అనుసంధానం చేయాలనే లక్ష్యంతో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. తమిళనాడుకు శ్రీరామ రక్షగా గంగా కావేరీ నదుల అనుసంధానం చేయాలనే లక్ష్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇందులో భాగంగా తొలి విడతగా ఏపీలోని నదుల అనుసంధానం తర్వాత తమిళనాడుకు నీరివ్వాలని ఆయన తప్పిస్తున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది ప్రతి విషయాన్ని కూడా, ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఏ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో ముందుకు వెళుతున్నాం ప్రతి విషయం అనే దాని మీద ఆయన కనెక్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తొలి విడతలో భాగంగా ఏపీలోని నదుల అనుసంధానం తర్వాత తమిళనాడు వైపు నీరు ఇవ్వాలని చెప్పి ఆయన పరితపిస్తున్నారు అన్నట్టుగా. అయితే పోలవరం ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసి తమిళనాడు కూడా నీళ్లు ఇస్తాం, అయితే మేమైతే పోలవరం ప్రాజెక్టును కూడా విజయవంతంగా త్వరలో పూర్తి చేస్తాం, అప్పుడు పూర్తి చేసిన తర్వాత తమిళనాడు కూడా నీళ్లు ఇస్తాం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే నిన్న తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరపున పాల్గొని ఈ విధంగా అక్కడ ఓటర్లకు అయితే పిలుపునివ్వడం జరిగింది. అయితే మహిళా బిల్లుకు అయితే మోకాళ్ళు అడ్డు పెట్టింది. దానివల్ల డిఎంకే ఏం సాధించింది, ఏం పొందింది, దానివల్ల రాక్షసానందం తప్ప ఏం పొందింది, అసలు నారీ శక్తి మహిళలకు పెద్దపీట వేయాలి, అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారు, వాళ్ళకి కూడా ఒక రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అనేది 33% కనుక కల్పించుకుంటే 2029 ఎన్నికలే లక్ష్యంగా మేము దాన్ని అమలు చేయాలని చూసాము, కానీ మోకాలు అడ్డుపెట్టింది డిఎంకే. దానివల్ల ఏం సాధించింది, ఎంత దాన్ని రాక్షస ఆనందం అంటారు కదా, అదొకటి మాత్రం పొందింది అన్నట్టుగా అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒక పక్క కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా దాన్ని ఉపయోగించుకోవటం కూడా ఇక్కడ డిఎంకేకి ప్రభుత్వానికి రావట్లేదు అంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి. మార్పు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏకి అయితే మీరు ఓటు వేయండి అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతిదీ కూడా సేవ ఆ విధంగానే జరిగినాయి. అంటే గత ప్రభుత్వంలో అధ్యక్షుల వారి బర్త్డేకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధ్యక్ష అంటే గత ముఖ్యమంత్రికి అలా కంపేర్ చేసినా, ఇప్పుడు ముఖ్యమంత్రికి కంపేర్ చేసినా, లేకపోతే గత వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధ్యక్షుల వారి బర్త్డేకి సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బర్త్డేకి సంబంధించి అక్కడ విధ్వంసాలతో రకరకాల బర్త్డే వేడుకలు ఎలా చేశారు అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ సేవా కార్యక్రమాలు, అక్కడ దాష్టికాలు అన్నట్టుగా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇక్కడ పుట్టినరోజులు అంటే ఇలా జరగాలి, పుట్టినరోజులు అంటే సేవా కార్యక్రమాలు ఇక్కడ ఎంత 200 ప్రతి ఒక్కరు ఆకలితో బాధపడకూడదని అందుకే 269 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసాం. నిన్న ఒక్కరోజు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్ని అయితే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అన్నిట్లో కూడా ఉచితంగా భోజనం పెట్టారు. మరి ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా 5 ఏళ్లలో జరిగాయా? ఎవరికైనా ఫుడ్ పెట్టారా, లేకపోతే సేవా కార్యక్రమాలు నిర్వహించారా? ఏం చేశారు అంటే ఎంతసేపు రప్ప డైలాగులు, లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వటాలు, ఇవి తప్ప ఏం జరిగాయి? ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే చాలా డిఫరెన్స్ ఉందని నిన్న నిరూపితమైంది. ఏ విధంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్లలో కూడా ఉచిత భోజనం, అంటే పేదవాళ్ళ కడుపు నింపడానికి. ఇప్పుడు వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అనే దానికన్నా పుట్టినరోజుకి అప్పటి నాయకుల పుట్టినరోజుకి ఇప్పటి పుట్టినరోజులకి ఎంత తేడా ఉంది అంటే ప్రతి ఒక్కరూ ఆకలితో 76వ పుట్టినరోజు కాబట్టి 76 లక్షల రూపాయలను నారా భువనేశ్వరి గారు అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం కనుక మాట్లాడుకుంటే గతంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతం గతాన్ని ఇప్పుడు కంపారిజన్ చేస్తే ప్రతిదీ కూడా ఎంత క్రుయాలిటీ, ప్రతిదీ కూడా ఎంత దాష్టికంగా జరిగేది, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా అని చెప్పడానికి నిన్న ఒక్కరోజున ఎందుకు ఉదాహరణ తీసుకుంటున్నారు అంటే నిన్నంతా కూడా
కూడా సేవా కార్యక్రమాలు ఎక్కడ చూడు సేవా కార్యక్రమాలు, పేదవాళ్ళ కడుపు నింపాలి, లేకపోతే వైద్య సేవలు అందించాలి, చెకప్లు చేయాలి, హెల్త్ చెకప్లు, ఇటువంటి నిన్నంతా జరిగింది కూడా ఇదే అనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నిన్న ఏ విధంగా జరిగింది, ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఏంటి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, గతంతో పోలుస్తూ ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. అయితే ఈ అన్నా క్యాంటీన్లను కూడా ఇప్పుడు దాకా ఈ పట్టణాలు లేకపోతే సరౌండింగ్ వరకు ఉంచారు. కానీ ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా ఇంకా అన్నా క్యాంటీన్లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పుట్టినరోజుకు సంబంధించి చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి చాలామంది కూడా ట్వీట్ చేశారు. సో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలి అంటే మీరు 76లో కూడా 26లో ఎలా వర్క్ చేస్తారో అలాగే వర్క్ చేస్తారు అన్నట్టుగా ఆయన ఆలోచనకి 26 అయితే ప్రతిదీ తెలుసుకొని నేర్చుకోవటంలో ఆయన నిత్య విద్యార్థి, ఆయనకు 16 ఏళ్ళు అన్నట్టుగా చెప్పడంలో అసలు అతిశయోక్తి లేదు అనేది చాలామంది చెప్పుకుంటున్న మాట. ఎందుకంటే రోజుకి 2-3 సమీక్షలు 76 ఏళ్ల వయసులో రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఆ తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా వెళ్ళాలి, అభివృద్ధి జరిగితేనే సంక్షేమాన్ని ఇవ్వగలం. ఈ రెండిట్లో ఏది బ్యాలెన్స్ తప్పినా సరే ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు. ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి డెవలప్ అవ్వాలంటే అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి సంక్షేమం 2 కూడా సమానంగా వెళ్ళాలి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ అదే దృష్టితో ఆయన పరిశ్రమలకు విదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మీరు పెట్టుబడులు పెడితే మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా మేము కల్పిస్తాం, అనేక రాయితీలు కల్పిస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం జరిగింది. అయితే అదే ఉద్దేశంతో గతంలో అయితే ఇక్కడికి వచ్చి భయపడేవాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ మిగతా శాఖ మంత్రులు కానీ వెళ్ళి రిక్వెస్ట్ చేయటం వల్ల వాళ్ళు ధైర్యంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ మనసులో ఒక టైపు భయం ఉంది, ఒకవేళ మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తే అనేది కూడా ఉంది. అయితే మీరు నిన్న గమనించారో లేదో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఒకటే మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ సహాయ సహకారంతో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ని హైలైట్ చేసుకుంటూనే వచ్చారు. అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా వెళ్ళినా ఒకే తాటిపై ఉంటున్నారు. పారిశ్రామికవేత్తలు కానీ మిగతా వాళ్ళు ఎవరు భయపడినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ 15 ఏళ్ళు మేమే అని చెప్పడానికి నిదర్శనం అదే. నేను తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరపున మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేను చర్చించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకొని కూటమిగా ఏర్పడ్డాము అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈ పారిశ్రామికవేత్తలకు అంటే ఆయన ఆలోచన విధానం ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం దార్శనికత, రాజకీయ చాణక్యుడు అని ఎందుకు అంటారు అంటే ఆయన ఆలోచన విధానం. ఇప్పుడు నిన్న పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అంటూనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు నార్మల్ పీపుల్ కూడా చిన్న స్థాయి ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన సందర్భం అయితే నేను చూసినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్ద స్థాయి నుంచి పీఎం దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా విష్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆయన నిన్నే మనం ప్రైమ్ నైన్ తరపున కూడా మనం విష్ చేయడం జరిగింది. అయితే అందరూ కోరుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఆయన దార్శనికత ఇంకా కొనసాగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ వెంకట్రామిరెడ్డి డిస్మిస్, కాకర్ల వెంకట్రామరెడ్డి డిస్మిస్, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సర్వీసు నిబంధనల ఉల్లంఘన. అయితే ఎందుకు ఆయన డిస్మిస్ చేసింది అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక పార్టీ తరపున ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు కాబట్టి అభియోగాలు రుజువు అవడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తూ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తప్ప పార్టీలకు అతీతంగా ఉండాలి, పార్టీలతో సంబంధం ఉండకూడదు. కానీ 2024
ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు కాబట్టి ఆ అభియోగాలు రుజువు కావడంతో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఉద్యోగుల స్థానికతపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయట. ఉద్యోగులకు సంబంధించి ఈ స్థానికతకు సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే దానికి సంబంధించి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయట. ఆ నిబంధనలు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, జగన్ రెడ్డి కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య అంటూ నిమ్మల రామానాయుడు గారు ఆరోపించడం జరిగింది. తన సన్నిహితుడు నిత్యానంద రెడ్డికి అడ్డుగా ఉన్నాడనే ఘాతుకం. అయితే దీంట్లో అయితే జగన్ రెడ్డి కనుసన్నలోనే ఇదంతా జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. రాజకీయ లబ్ధి కోసం సొంత కార్యకర్తనే బలి తీసుకున్నారు. ఇద్దరు కార్యకర్తల వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్లే. కాకపోతే తన సన్నిహితుడైనటువంటి నిత్యానంద రెడ్డి కోసం ఆల్రెడీ పెద్ద దస్తగిరి తన కార్యకర్త అయినప్పటికీ కూడా తన సన్నిహితుడు కోసం ఈ విధంగా చేయించారు అన్నట్టుగా. అయితే వివేక మొదలు ఈ హత్య వరకు తాడేపల్లి ప్యాలెస్లోనే పథక రచన, ఇది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే జరిగింది అన్నట్టుగా మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఈ అంశాలకు సంబంధించి ధ్వజమెత్తారు అన్నట్టుగా ఉంది. ఒకసారి డీటెయిల్స్ ఏమి ఇచ్చారు కనుక చూసుకుంటే, ఈ వార్తకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డి కనుసన్నల్లోనే ఆ పార్టీ నాయకుడు స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆరోపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య మొదలు అక్కడి నుంచి ఈ హత్య వరకు కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే పథక రచన జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే కాదు పార్టీ కార్యకర్తలను కూడా ఆయన బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్కు అత్యంత సన్నిహితుడైన కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డికి ఆయనకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ విధంగా ఆయన చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. ఈయన నిమ్మల రామానాయుడు అయితే దీనంతా కర్త కర్మక్రియ మొత్తం వెనకాల ఉండి తాడేపల్లి ప్యాలెస్లో ఇదంతా జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. చర్చలపై హైడ్రామా, నేడు జరుగుతాయో లేదో తెలియని సందిగ్ధత. అయితే మొత్తానికి మరో దఫా రెండు రోజులు అన్నారు కాబట్టి చర్చలు అయితే ఈరోజు జరుగుతాయి కానీ కన్ఫర్మేషన్ అయితే లేదు. జరుగుతాయా లేదా, జరిగే వరకు కూడా డౌటే అన్నట్టుగా ఒక సందిగ్ధత అయితే నెలకొందనమాట. దేనికి అంటే ఈ యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా అట్లాగే ఇరాన్కి సంబంధించి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి రెండవ దఫా చర్చలు జరగనున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే జరిగే వరకు కూడా డౌటే, సందిగ్ధత ఉంది దీని మీద అన్నట్టుగా. వాన్స్ పాక్కు బయలుదేరనున్న ట్రంప్, వాన్స్ అయితే పాక్కు, అయితే ట్రంప్ కూడా బయలుదేరనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే సంప్రదింపుల ప్రణాళికలేవి లేవన్న ఇరాన్. అయితే దీనికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ లేదు, దీనికి సంబంధించి ఏ విధమైంది లేదు, ఎట్లా కలవాలి, ఎక్కడ కలవాలి, ఏంటి, ఏ అంశం మీద మాట్లాడుకోవాలి ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా ఒక ప్రణాళిక అయితే లేదు అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. అయితే హర్ముజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై అమెరికా బలగాల దాడి. అయితే హర్ముజ్ సమీపంలో అయితే టెహ్రాన్ నౌకపై అయితే అమెరికా దాడులు నిర్వహించింది అన్నట్టుగా ఉంది. మొత్తానికి ఈ రోజు అయితే ఈ హైడ్రామా అయితే కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. జరగవు అనేది అయితే క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, రాష్ట్ర విభజన తర్వాత 20,801 కారుణ్య నియామకాల, రాష్ట్ర విభజన తర్వాత 20,801 కారుణ్య నియామకాలు జరిగితే మరి నిరుద్యోగుల విషయం ఏంటి? ఎవరికి వాళ్ళు వాళ్ళ తరాలు వాళ్ళే ఉద్యోగాల్లో ఉంటే మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఒకే కుటుంబం నుంచి 3వ తరానికి చెందిన వారు ఉన్నారు. ఈ నియామకాల వల్ల సుప్రీం తీర్పునకు అనుగుణంగా కారుణ్యంపై మార్గదర్శకాలు రూపొందించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరుద్యోగుల ఆశలను మొగ్గలోనే తుంచేస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించింది. అయితే రాష్ట్ర విభజన 2014 జూన్ 2 జరిగాక వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లో 20,801 కారుణ్య నియామకాలు జరగడంపై హైకోర్టు అయితే ఆందోళన వ్యక్తం చేసింది. వీరిలో కొంతమంది ఒకే కుటుంబం నుంచి 3వ తరానికి చెందిన వారు ఉన్నారు అన్నట్టుగా ఆరోపించింది. అయితే కారుణ్య నియామకం విషయంలో మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రధానంగా చూడాలని సూచించింది. ఆ కుటుంబ ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసుకోవాలి అంటూ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మా కారుణ్యం
విధానంపై మార్గదర్శకాలు సుప్రీం తీర్పునకు అనుగుణంగా రూపొందించాలి అంటూ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, రాజస్థాన్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రారంభించాల్సి ఉండగా ఈ సంఘటన జరిగింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అనేది కనుక లోపల పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం అయితే జరిగింది. ఇలాంటి బస్సు ప్రయాణం అంటేనే నిజంగా భయపడిపోవాల్సిన పరిస్థితి ఉంది. బస్సు లోయలో పట్టడంతో 21 మంది మృతి చెందారట, 51 మందికి గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. అసలు బస్సు ప్రయాణం రోడ్డు మీద వెళ్ళాలంటే తిరిగి వచ్చేదాకా భయమే అన్నట్టుగా ఉంది. అయితే బస్సు లోయలో పట్టడంతో 21 మంది అయితే ప్రాణాలు కోల్పోయారట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ వార్త, ఇక బలీయ బంధం, ఒక బలమైన బంధం అంటూ 2030కి దక్షిణ కొరియాతో $50 బిలియన్ వార్షిక వాణిజ్యం అయితే కుదరనుంది, చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ తిలక్ అజేయ సెంచరీ అంటూ ఐపీఎల్కి సంబంధించి 45 బంతుల్లో 101 నాట్అవుట్, ముంబై ఇండియన్స్ అయితే ఘన విజయం సాధించింది అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, మింగేస్తున్న మారీచులు ఇసుక రీచులకు సంబంధించి ఒక హెడ్లైన్ కూడిన వార్త అయితే, ఇసుకాసురులు అంట కదా, అలాగే ఇసుకాసులు, ఇసుక వల్ల కాసులు సంపాదించుకుంటున్నారు, మారీచులు మింగేస్తున్న రీచులను, ఇసుక రీచులను మింగేస్తూ కాసులు పోగు చేసుకుంటున్నారు అన్నట్టుగా. నిజంగా సాక్షి పేపర్లో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే హెడ్లైన్స్ ఉన్నాయి, భలే పెడుతున్నారు, మరి ఎంత ఇచ్చి పెట్టిస్తున్నారో తెలియదు కానీ ఇగోండి, జేఈఈ మెయిన్లో తెలుగు శతఘ్నులు అన్నట్టుగా హెడ్లైన్స్ మాత్రం మంచిగా పెడుతున్నారు. మింగేస్తున్న మారీచులు, ఇసుకాసులు. నెక్స్ట్ ప్రకృతి వనరులను చెరబెట్టి కొల్లగొడుతున్న పచ్చ ముఠాలు. ఇదంతా కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా ప్రకృతి వనరులను చెరబట్టి కొల్లగొడుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. వాగులు, వంకలు, చెరువులు, నదులను ఆక్రమించి దోపిడీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సీమ దాకా యంత్రాలతో యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అన్నట్టుగా. మరి వీళ్ళైతే ఇలా ఆరోపిస్తున్నారు. ఇది ఆరోపణ నిజంగా వాస్తవమా అనేది ఖచ్చితంగా ప్రభుత్వంపై బాధ్యత ఉంది, చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా అలా జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీద ఒకటైతే, జరగనప్పుడు ఈ విధంగా తప్పుడు వార్తలు ఇవి ఎలా ప్రచారం చేస్తారు, ఇది వాస్తవం కాదు అవాస్తవం అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వార్తలను కొట్టేయడానికి లేదు. ఇది సాక్షి వాళ్ళు చెప్పారా, లేకపోతే ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పారా, ఇంకొక పేపర్ వాళ్ళు చెప్పారా, ఇంకొక పేపర్ వాళ్ళు చెప్పారా అని కాకుండా ఖచ్చితంగా ఇది రాంగ్ అయితే ఇది వాస్తవం కాదు, ఏం జరగట్లేదనైనా సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే మిగతా అధికారులు ఏం చేస్తున్నారు, అంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ కూడా చేసి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ వార్తకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఉద్యోగులపై రెడ్ బుక్ టెర్రర్ అంటూ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేసిన ప్రభుత్వం. అయితే అసలు ఎందుకు డిస్మిస్ చేశారంటే వాళ్ళకు అనుకూలంగా 2024 ఎన్నికల్లో ప్రచారం చేశారు కాబట్టి డిస్మిస్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి పార్టీలకు అతీతంగా ఉండాలి, కానీ 2024 ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు కాబట్టి డిస్మిస్ చేసింది. అవి కూడా అభియోగాలన్నీ కూడా రుజువయ్యాయి అన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళేమో ఉద్యోగులపై రెడ్ బుక్ టెర్రర్, ఆ రెడ్ బుక్లో ఈయన పేరు ఉందట, అందుకని చెప్పి అది మనసులో పెట్టుకొని ఈయన్ని ఉద్యోగుల నుంచి తీసేశారు అన్నట్టుగా డిస్మిస్ చేసింది ప్రభుత్వం అన్నట్టుగా వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. సమస్యలు పరిష్కరించాలని అడగడమే ఆయన చేసిన నేరం, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు సర్కారు వేధింపులు అంటూ ఆయనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ పల్నాడులో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటూ జిల్లా కలెక్టర్కు టీడీపీ నేత కోడెల శివరాం ఫిర్యాదు చేశారు. యథేచ్ఛంగా అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటూ వాళ్ళకే పడగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. ఇక్కడేదో అక్కడ జరుగుతుంది అన్నది మేము చెప్పడం కాదు, వాళ్ళ నేతలే చెప్పారు చూడండి అన్నట్టుగా దానికి సంబంధించింది ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ కూలీల సంగతి పట్టించుకోండి అంటూ ఉపాధి కూలీలకి 1,027 కోట్ల వేతన బకాయిల కోసం పోరుబాటు పట్టారట. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
కమిషనర్ ఆఫీస్ ముందు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి అంటూ మే 1న పని ప్రదేశాల్లో నిరసన కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఉద్యోగ నియామకాలు బదిలీలకు లోకల్ కేడర్ల గెజిట్ జారీ చేశారు. 26 జిల్లాలు అలాగే 6 జోన్లు 2 మల్టీ జోన్లు 7 ఏళ్లలో 4 ఏళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికత, విద్యార్హత లేని పోస్టులకు నివాస ప్రాంతమే స్థానికత అంటూ ఒక గెజిట్ అయితే ఉద్యోగ నియామకాలు బదిలీలకు సంబంధించి లోకల్ కేడర్లకు సంబంధించి గెజిట్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఫస్ట్ వార్త ఆంధ్రజ్యోతిలో సాగు కోసం స్పెషల్ డిస్కమ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏపీఆర్ఏపీఎల్ వ్యవసాయ అవసరాలకు ప్రత్యేకం అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త ఉంది. పంపిణీ లైసెన్స్ కోసం ఈఆర్సీకి దరఖాస్తు, వ్యవసాయ కనెక్షన్ల నిర్వహణకే ఇది పరిమితం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించే యోచనలో సీఎం ఉన్నట్టుగా మంత్రి గొట్టిపాటి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. ఒకసారి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3 విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మరో పంపిణీ సంస్థ ఏర్పాటుకు అయితే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న జీవో 31ని విడుదల చేసిందట. అలాగే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పలు సౌర, పవన విద్యుత్, బయోమాస్ ప్రాజెక్టులకు అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ అంటే అన్నపూర్ణ అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం, ఆకలితో ఎవరు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాతగా మారాలి, అన్నదానంలో భాగస్వాములు కావాలి. త్వరలో మరో 5 అన్నా క్యాంటీన్లు రాబోతున్నాయి. ఆల్రెడీ 269 ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అయితే క్యాంటీన్లను మూసివేయాలని జగన్కు మనసెలా వచ్చిందో అంటూ కూడా వ్యాఖ్యానించారు. గతంలో ఏం జరిగింది ఏంటి అనేది. విజయవాడలోని అన్నా క్యాంటీన్లో అల్పాహారం వడ్డించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రజల మధ్య పుట్టినరోజు చేసుకున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే నిన్న నారా భువనేశ్వరి గారు సతీమణితో కలిసి ఆయన కేక్ కట్ చేస్తున్న విజువల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పేదల కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం క్లోజ్ చేశారు. ఏ ఉద్దేశంతో క్లోజ్ చేశారు, అసలు ఆ మనసు ఎలా వచ్చిందంటూ కూడా ఆయన ఆరోపిస్తూ, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ 10 మందికి అన్నం పెట్టేలా ఉంటుంది కాబట్టి అన్నా క్యాంటీన్ల ద్వారా ఇంకొక 5 కూడా మేము పెంచబోతున్నాం గ్రామాల్లో అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ జేఈఈలో మనోళ్ల జయకేతనం అంటూ ఓపెన్లో కడప, గుంటూరు విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే 26 మందికి 100% అయితే వారిలో 10 మంది ఏపీ తెలంగాణ వారే ఉన్నారు. 10 మందిలో కూడా ఏపీ తెలంగాణ వాళ్ళే ఉన్నారట. రాజస్థాన్ను వెనక్కి నెట్టి ముందుకు మెయిన్ ఫలితాలు విడుదల, కేటగిరీల వారీగా కట్ ఆఫ్ నిర్ణయం మే 17న అయితే అడ్వాన్స్డ్ జరగనుంది అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 2 విద్యార్థులు అయితే ఓపెన్లో జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంకర్లు అన్నట్టుగా ఉంది. ఫస్ట్ ర్యాంకులు సాధించినట్టుగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వెంకటరామిరెడ్డిపై వేటు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. నాడు వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా రవాణా మిత్రులారా ప్రభుత్వ రుణం తీర్చుకోండి అంటూ డిపోల్లో కరపత్రాలు పంపిణీ చేశారట. అయితే రుజువైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, వైసీపీ హయాంలోనే సస్పెన్షన్. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత నేడైతే డిస్మిస్ చేశారు. అభియోగాలు రుజువు అవ్వడంతో డిస్మిస్ చేశారు అన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఏపీపీఎస్సీ, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకి తరపున ప్రచారాలు చేయకూడదు అనేది రూల్స్లో ఉంటుంది కాబట్టి ఉల్లంఘించినట్టుగా తెలుస్తోంది. అందుకే డిస్మిస్ చేశారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. నెక్స్ట్ 1805 కోట్ల ఉపాధి నిధులు విడుదల, శ్రామికుల వేతనాలకు మార్గం సుగమం. ఇవ్వట్లేదు అని అన్నారు కదా, వాళ్ళకు సంబంధించి నిధులైతే ఉపాధి హామీ నిధులైతే విడుదలయ్యాయట. 1805 కోట్ల రూపాయల ఉపాధి నిధులు విడుదలయ్యాయన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ వార్త వచ్చేసరికి V6 న్యూస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు 1.20 కోట్లు పెరిగాయి అంటూ వాళ్ళ ఛానల్కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి, వచ్చేది బరాబర్ మా ప్రభుత్వమే అంటూ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తామంటూ కేసీఆర్. అయితే కేసీఆర్ వచ్చిండు, ఏం మాట్లాడతాడు, అదే ఉత్సాహం ఉంటుందా లేకపోతే చెప్పబడిపోతారా అనుకునే వాళ్ళకైతే లేదు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు కేసీఆర్ అన్నట్టుగా నిన్న కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం కేసీఆర్. సేమ్
మేము వస్తే అది తీసేస్తాం ఇది తీసేస్తామని ఏపీలో ఏ విధంగా అంటున్నారు, సేమ్ ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం. ఎంతసేపు అధికారంలోకి వస్తే అది తీసేస్తాం ఇది తీసేస్తామని చెప్తున్నారు తప్ప, అధికారంలోకి వస్తే మేము ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అనే శాతం తగ్గిపోయింది. ఇదివరకు ఎన్నికల ప్రచారమైనా సభలు సమావేశాలు పెట్టినా ఎవరికాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే మీకోసం అది చేస్తాం ఇది చేస్తాం ఇటువంటివే చెప్పారు అంతే తప్ప నిజంగా మంచి కార్యక్రమం అయితే కొనసాగించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రాకముందే ఉన్నదాన్ని ఎత్తేస్తాం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే. అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తేస్తాం కేసీఆర్ అన్నారు. మీరు 1000 జన్మలు ఎత్తినా కేసీఆర్ చావడు. ఎవరు ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన మాత్రం కేసీఆర్ మాత్రం చావడట. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ పునరేకీకరణ, కాంగ్రెస్ పాలనంతా స్కామ్లు కబ్జాలే అంటూ కూడా మండిపడడం జరిగింది. అయితే జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగించారు అన్నట్టుగా ఇంకా ఆయన చాలా మాట్లాడారు. ఆ మాటలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. మొత్తానికి పార్టీలో జీవన్ రెడ్డి చేరికతో ఊపు అయితే అందుకుంది, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటోంది అన్నట్టుగా తెలుస్తోంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆయన అలా మాట్లాడితే మరి అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు కదా. ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా దక్కనియ్యా, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు ప్రతిపక్ష హోదా అంటున్నావు కదా, నీకు అసలు అది కూడా నేను దక్కనివ్వను, దమ్ముంటే రా కేసీఆర్ 2029లో చూసుకుందాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసరడం జరిగింది. ఇదేనా సవాల్ అంటూ సీఎం రేవంత్ అయితే సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్ను ఊరేసినా పాపం లేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు, నీకు ఒక్కడిగా తెలియదా, అసలు ఇలాంటి విషయంలో ఏం చేసినా తప్పులేదు అన్నట్టుగా కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉండడం తథ్యం, రాసి పెట్టుకో అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. చరిత్రను పునరావృతం చేస్తా, రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లను గెలిచి రాహుల్ను ప్రధానిగా చేస్తాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. నస్తూర్పల్లి బహిరంగ సభలో కేసీఆర్ జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ అయితే ఫైర్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది. 2వ విడత రైతు భరోసా కింద 2200 కోట్ల రూపాయలను అయితే నిన్న విడుదల చేశారు. నెక్స్ట్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు ఇదంతా అంటూ కాళేశ్వరంపై సిబిఐ విచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ లీడర్ల రహస్య పర్యటన అంటూ సీఎం కూడా ఆరోపించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అమెరికాతో చర్చలు లేవు, పాకిస్తాన్కు వెళ్లే ప్రసక్తి లేదు అంటూ ఇరాన్ కూడా ఉంది. ఓ పక్క సందిగ్ధం ఉంది అంటారు, కొంతమంది ఉండరు అంటారు. సందిగ్ధం అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. యుద్ధానికి సంబంధించి అమెరికా బ్లేమ్ గేమ్ ఆడుతోంది, మితిమీరిన డిమాండ్లు పెడుతోంది అన్నట్టుగా ఇరాన్ కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ జేఈఈ మెయిన్లో తెలుగోళ్ల హవా అంటూ 100% అదరకొట్టిన మనోళ్ళు అన్నట్టుగా తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి మరో 5 టాపర్లు అన్నట్టుగా దేశవ్యాప్తంగా 26 మంది 100% సాధించగా అందులో 10 మంది తెలుగువారే ఉన్నారు. నిజంగా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. పిల్లల్లో కూడా ఎంత బాగా పెరిగింది, ఎవరికి వాళ్ళ పోటీతత్వం అనేది ఎంత బాగా పెరిగింది అనేది. జేఈఈ అడ్వాన్స్డ్కు 2.50 లక్షల మంది అయితే ఎంపికైనట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కేకే కమిటీ అంటూ సభ్యులుగా కోదండరాం, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ అద్దంకి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నట్టుగా తెలుస్తుంది. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గుర్తించిన వారికి జాబితాలో చోటు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ లోయలో పడ్డ బస్సు 21 మంది అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 29 మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో ఘటన, రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి, ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ 10th నుంచే గంజాయి డ్రగ్స్ అన్నట్టుగా స్టూడెంట్స్ను టార్గెట్ చేసింది మాఫియా అన్నట్టుగా. ఎక్కడ చూడు ఇదే అయిపోయింది అనమాట. అటు ఆ రాష్ట్రం లేదు ఈ రాష్ట్రం లేదు, ఎక్కడ చూడు ఇదే. అసలు స్టూడెంట్సే వాళ్ళ టార్గెట్. సప్లై చైన్లో 10th ఇంటర్ బీటెక్ విద్యార్థులు గ్రామాల దాకా పాకిన మత్తు. రాష్ట్రాలు ఏంది, లోపల రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాలు కూడా పాకిందట. హైదరాబాద్కు వచ్చి మరీ కొనుగోలు చేస్తున్న యువత, గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఈగల్తో కలిసి స్పెషల్ యాక్షన్ ప్లాన్పై సర్కార్ అయితే దీనికి సంబంధించి ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే జపాన్లో భారీ భూకంపం సంభవించింది అన్నట్టు కూడా ఇంకొక వార్త అయితే ఉంది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతగా నమోదు అయింది అన్నట్టుగా ఉంది వార్త. అయితే ఇప్పుడు దాకా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.